ప్రేమపూర్ణుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఈ రాత్రి దేవుడు తన ప్రణాళికలో మనకు అనుగ్రహించిన ఈ మంచి కూడికను మనం కలిగి ఉండే తరుణం ఆయన మనకు అనుగ్రహించారు. దేవుని దాసులు అన్న సుధాకర్ గారు చెప్పినట్లుగా ఇది ఎప్పటి నుంచో ప్రణాళిక చేసి పెట్టిన కూడిక కాదు, కానీ చాలా దినాలుగా ఈ స్థలంలో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడాలి అని దేవుని దాసులు ప్రార్థించగా ఆయన చిత్తంలో ఆయన సమయంలో ఆయనే అనుగ్రహించిన మంచి సమయం దేవుడు అనుగ్రహించారు. కనుక ఈ ప్రాంతంలో ఉన్న ప్రియ సహోదర సహోదరులందరికీ దేవుని వాక్యం వినేందుకు ప్రేమతో మిమ్మలను ఈ చోటికి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఒకవేళ సమీపానికి రాలేని పరిస్థితుల్లో ఒకవేళ మీరుంటే మీరు ఉన్న చోట కొంచెం చెవిని ఇటువైపు ఉంచి దేవుని మాటలు వినాలని దేవుని సేవకునిగా మీ సోదరునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని మాటలు విని చెడిపోయినాడెవడు ఉండడు. దేవుని మాటలు వినకుండా బాగుపడేవారు కూడా ఎవరు ఉండరు. కనుక ఈ వీధిలో ఉంటున్న ప్రియులు బాగుపడేందుకు ఆయన మన ముందుకు తెచ్చిన దేవుని వాక్య సంగతులు శ్రద్ధగా ఆలకించి మనం ఆత్మలో మేలు పొందే ప్రయత్నం చేద్దాం. కనుక ప్రేమతో మిమ్మలను ఈ స్థలానికి ఆహ్వానిస్తూ దేవుని వాక్యాన్ని ఒక 3 వచనాలు చదివి చిన్న ప్రార్థనతో నేను నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఇలా వ్రాసి ఉంది. మీ కొరకై చదువుతున్నాను, వినండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించునుగాక. మా పరమ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ దాసుడు సంఘం వారు చేసిన ప్రార్థన ఫలితంగా ఈ ప్రత్యేకమైన కూడిక ఈ వీధిలో ఇలా నిర్వహించడానికి మీరే పరిస్థితులను మీరు అనుమతించి అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. చక్కని పాటలు, ఆత్మ సంబంధమైన అర్థవంతమైన తలంపులతో కూడిన నీ మాటలతో కూడిన పాటలు మేము విని మిమ్మల్ని కొనియాడాము. మా ప్రియులు కూడా కడు శ్రద్ధతో ఆయా చోట్ల ఉండి పాటల ద్వారా
నీ మాటలు ఆలోచించే అవకాశాన్ని వారికి మీరు కలిగించారు. అలాగనే కొద్ది నిమిషాలు నీ వాక్యం వినేందుకు ప్రభువా నీ చెంత మేము కూర్చొని ఉండగా ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని, మాతో మీరు మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేమే నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇప్పుడు నేను చదివిన ఈ 4 వచనాలలో ఒక మాట 2 పర్యాయాలు వ్రాయబడి ఉంది. ఆ మాట ఏమిటి అంటే ప్రత్యక్షత అనే మాట. ప్రత్యక్షత చదువుతాను చూడండి. 11వ వచనంలో ఏమి రాసిందో, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అని రాసి ఉంది. ఇది జరిగిపోయిన ప్రత్యక్షత. 2000 సంవత్సరాల క్రిందట బెత్లెహేము అనే చిన్న కుగ్రామంలో సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండబెట్టబడింది ఈ దేవుని కృప. ఇక్కడ ప్రత్యక్షమై అనే ఈ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననమును సూచించినటువంటి మాట. 13వ వచనం చదువుతాను చూడండి. మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అని రాసి ఉంది. ఈ ప్రత్యక్షత జరగవలసిన ప్రత్యక్షత. ఇది ఇంకా జరగలేదు. ఇది ఒక రోజున సంభవించబోయే ఆయన ప్రత్యక్షత. బెత్లెహేములో తన ప్రత్యక్షతనిచ్చుకున్న సృష్టికర్త అయిన దేవుడు ఆయన కలువరి శిలువలో ఆయన అస్తమించినాడు. ఆయన బెత్లెహేములో ఉదయించి కలువరిలో అస్తమించి మరొక రోజున ఆయన తిరిగి వస్తానని చెప్పాడు. అలా ఆయన వస్తాడు అని ఎదురు చూడడమే ఈ గొప్ప ప్రత్యక్షత కొరకు ఎదురు చూడడం. ఇది ఆయన రాకడ గూర్చిన సత్యం. దేవుని కృపగా బెత్లెహేముకు రావడం ఆయన మొదటి రాకడ అయితేను, ఆయన ఒకరోజు తన ప్రత్యక్షతను ఇస్తాడు. దాని కొరకు మనుషులు ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఆయన యొక్క 2వ రాకడ. ఈ రెండిటి మధ్య మరొక గొప్ప అనుభవం జరిగింది. మొదట ప్రత్యక్షతలో దేవుని కృపగా ఆయన ప్రత్యక్షమైనాడు. 2వ ప్రత్యక్షతలో ఆయన ఒక రోజున మళ్ళీ తిరిగి రానయ్యున్నాడు. ఈ మధ్యలో మరొకటి జరిగింది. అదే 14వ వచనం చదివితే ఇలా తెలుస్తుంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనుషులను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మొదటి ప్రత్యక్షతకు 2వ ప్రత్యక్షతకు మధ్యలో తనను తాను మనుషులందరి కొరకు ఆయన అర్పించుకున్నాడు. ఇది ఆయన మరణమునకు సంబంధించిన మాట. మొదటి మాట ఆయన జననం, అదే దేవుని కృపగా ఆయన ప్రత్యక్షమవ్వడం. 2వ ప్రత్యక్షత ఆయన ఆగమనం, ఒక రోజున ఆయన వస్తాడు, అది 2వ ప్రత్యక్షత. ఈ మధ్యలో ఆయన తను తాను అర్పించుకున్నాడు చూడండి, అది ఆయన మరణం. జననం, మరణం, ఆగమనం. సృష్టికర్త అయిన దేవుడు శరీరంతో దేవుని కృపగా ఆయన జన్మించినాడు, అది ఒక ప్రత్యక్షత. కలువరిలో ఆయన మరణించినాడు, అది ఆయన మరణపు అనుభవం. మరోమారు ఆయన ప్రత్యక్షం కానయ్యున్నాడు, అది ఒక రోజున ఆయన ఆగమనం. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆయన జననం, ఆయన మరణం, ఆయన ఆగమనం
3 ప్రాముఖ్యమైన అనుభవాలు మనకి అనుగ్రహిస్తాయి. ఆయన జననం మనకేమిస్తుంది అంటే, ఆయన మీద మన విశ్వాసం నిలపడానికి, ఆయన జననం, ఆయన జీవితం మనము ఆయన మీద విశ్వాసం ఉంచడానికి ఎన్నో సందేశాలు మనకు అందిస్తూ ఉంటుంది. అటు తరువాత ఆయన మరణం మనల్ని ప్రేమించి తన్ను తాను అర్పించుకున్నాడు గనక, ప్రేమించిన ఆ ప్రభువుని ప్రేమించడానికి ఆయన కలువరి శిలువలో ఆయన పొందిన మరణాన్ని ఎవరు ధ్యానించినా వారు తిరిగి ఆ ప్రభువుని ప్రేమించేవారు అవుతారు. ఆ శిలువను చూచిన వారి యొక్క హృదయాలు కరిగిపోతాయి. అందుకేనేమో మా ప్రాంతంలో ఒక పెద్ద ఆయన ఈ పాట రాశాడు. సిలువే నా శరణాయనరా అని పాట రాస్తూ, సిలువను చూచు కొలది శిల సమానమైన నా మనసు కరిగి నలిగి నీరగుచున్నదరా, సిలువే నా శరణాయనరా అన్నాడు చెట్టి భానుమూర్తి. ఒక కంసాలి కుటుంబానికి చెందిన, వినండి, ఒక వ్యక్తి యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత సిలువను ధ్యానం చేస్తూ ఉంటే అతను పొందిన అనుభూతులు ఆ పాటలో ఆయన రాస్తూ వచ్చాడు. మెట్టుగా పాటలో ఆ సిలువలో ఆయన మరణించిన తీరు చూసినప్పుడు, నన్ను ప్రేమించి నా కొరకు మరణించినాడు, ఇప్పుడు నా హృదయం కరిగి నలిగి నీరైపోతూ నేనెప్పుడు తిరిగి ప్రేమిస్తున్నాను అని చెబుతున్నాడు భక్తుడు. ఆయన జననం మనకు విశ్వాసాన్ని తెస్తే, ఆయన మరణం మన లోపల ప్రేమను పుట్టిస్తే, ఇప్పుడు ఆయన తిరిగి వస్తాను అని చెప్పిన మాట, ఆయన రెండవ ప్రత్యక్షత దానిని విశ్వసించినటువంటి మనుషులలో గొప్ప నిరీక్షణను పుట్టిస్తుంది. వినండి ఈ మాట, ఆయన జననం తరువాత వచ్చిన ఆయన జీవితం మన లోపల విశ్వాసాన్ని పుట్టిస్తే, ఆయన మరణం మన హృదయంలో ఆయన ఎడల ప్రేమను పుట్టిస్తే, ఆయన రెండోసారి ప్రత్యక్షమవుతాడు అనే ఈ గంభీరమైన సత్యం మన లోపల నిరీక్షణ పుట్టిస్తూ ఉంది. క్రైస్తవ జీవితానికి ఈ 3 చాలా ప్రాముఖ్యమని అపోస్తలుడైనటువంటి పౌలు తాను రాసిన సాహిత్యంలో దాదాపు అన్ని పత్రికల్లో ఈ 3టిని ప్రస్తావిస్తాడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 ఉండడం అవసరం అని అన్నాడు. ఇలా మీతో ఒక మాట చెప్పనా? ఒక దేవుని సేవకుడు అంటాడు, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఇది క్రైస్తవ జీవన బండిగ ఇంధనం లాంటివి అన్నాడు. ఈ 3ంటిలో ఏది లేకపోయినా ఈ క్రైస్తవ జీవిత బండి ఈ భ్రష్టు పట్టిన లోకంలో అది సరిగా సాగదు అన్నాడు. కనుక ఒక బండి అది రోడ్డు మీద సాగాలంటే దాని లోపల ఇంధనం ఎంత ప్రాముఖ్యమో, ఒక క్రైస్తవుడి భూమి మీద సరిగా ఒక మంచి క్రైస్తవునిగా బ్రతకాలంటే ఈ క్రిస్టియన్ ఫ్యూయల్, ఈ క్రైస్తవ ఇంధనం తన జీవితంలో పోసుకోవలసిన అవసరత ఉంది. ఈ 3ంటిలో ఏది లోపించినా మన జీవన బండి ఈ లోకములో సరిగా సాగదు. ఆయన జననం తరువాత ఆయన జీవనం మన లోపల విశ్వాసాన్ని పుట్టించాలి. శిలువ పైన ఆయన పొందిన మరణం ఆయన మీద మనకు ప్రేమను పుట్టించాలి. ఒకరోజు ఆయన వస్తాను అని చెప్పిన ఆయన ఆగమన సత్యం అది మన లోపల నిరీక్షణ పుట్టించాలి. సరే, ఈ రాత్రి 2 పాటలు, ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన ఏ తెంచువేళ, ఆయన రాకడా అని చివరగా 2 పాటలు మనం విన్నాం గనక ఈ సత్యాన్ని మీతో చెబుదాము అని నేను ప్రేరేపించబడి మీకు చెబుతున్నాను. విశ్వాసానికి వచ్చి నేను ఇప్పుడు మాట్లాడను. ఆయన మీద పుట్టే ప్రేమను గురించి కూడా నేను ఇప్పుడు చెప్పను. కానీ ఆయన వస్తానని చెప్పాడు, దాని విషయమై మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ సత్యాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వినండి ప్రియులారా, ఈ నిరీక్షణకు పౌలు భక్తుడు ఇక్కడ పెట్టిన పేరేంటి అని అంటే చదువుతాను చూడండి. మంచి మాట ఇలా వ్రాసి ఉంది, 12వ వచనం. మరియు మనము భక్తిహీనతను, యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అన్నాడు. ఏమిటంట ఈ నిరీక్షణ అంటే? శుభప్రదమైన నిరీక్షణ, బ్లెస్సెడ్ హోప్ అన్నాడు. ఎందుకంటే ఈ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ అయింది అని అంటే ఇలా మీతో చెప్పనివ్వండి ప్రియులారా, ఆయన వస్తాను అన్న ఆయన ఆగమన సత్యం ఇది అనగనగా అని చెప్పే
కథ కాదు, ఇదేదో పుక్కిట పురాణమో కాదు, ఇది ఒక ఇతిహాసమో కాదు. ఏదైనా ఒక సత్యాన్ని మనం విశ్వసించాలి అని అంటే ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల నోట ఆ మాట దృఢపరచబడాలి అని పౌలు భక్తులు చెప్పాడు. ఇది ధర్మశాస్త్రంలో ఉన్న సత్యం అని అన్నాడు. చదువుతున్నాను చూడండి, ఇక్కడి నుంచి వాక్యాలు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. మొదటి వచనం, ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను అన్నాడు. ఏదైనా ఒక మాట స్థిరపరచబడాలంటే 2-3 నోట ఆ మాట స్థిరపరచబడాలట. మరి ఆయన తిరిగి ప్రత్యక్షమవుతాను అని చెప్పిన ఈ మాట 2 లేక 3 నోట స్థిరపరచబడాల్సిన అవసరం ఉంది కదా. కనుక ఆ 2-3 ఎవరో నేను మీకు చూపిస్తాను. ఈ మాటను చాలా గట్టిగా మనం నమ్మవలసిన సత్యం. ఆయన తొలిసారి దేవుని కృపగా బెత్లెహేములో ప్రత్యక్షమైనాడు. ఇది ఎంత నిజమో, ఆయన ఆ కలువరి కొండ మీద ఆయన తను అర్పించుకొని ఆయన ఎలాగ మరణం పొందినాడో ఇది ఎంత సత్యమో, ఆయన ఒక రోజున తిరిగి ఆగమనం చెందుతాడు, మళ్ళీ తిరిగి వస్తాడు అనే మాట అంతే నిజం. కాబట్టి ప్రియమిత్రులారా, ఇప్పుడు 2-3 సాక్షుల నోట ఈ మాట చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 3వ వచనం, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే చెప్పినారు ఇట్లా. ఏమన్నారో తెలుసా? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును అన్నాడు. ఈ వచనంలో ప్రభు చెబుతున్న మాట, నేను మీ స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఎల్లప్పుడూ మీరు నాతో ఉండేలాగా మిమ్మల్ని తీసుకుని పోవడానికి వస్తాను అని చెప్పాడు. ఇది ఆయన 2వ ప్రత్యక్షతకు ఆయన ఇచ్చిన తొలి మాట, ఇది తొలి సాక్ష్యం. మరొక మాట మీతో చెప్పనివ్వండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం చూస్తారా? ఇలా వ్రాసి ఉంది, ఓ గల్లయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుంచి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. మొదటి మాట దేవుని కుమారుని మాట, రెండో మాట దేవుని దూతల మాట. ఇప్పుడు అపోస్తల కార్యం 1:11లో నేను చదివింది దేవుని దూతలు చెప్పినటువంటి మాట. ఏదైనా ఒక మాట అది స్థిరపరచబడి దృఢపరచబడాలంటే 2-3 నోట వినాలి కదా. దేవుని కుమారుని నోట విన్నాము, ఆయన తిరిగి ప్రత్యక్షమవుతాను అనే మాట. దేవుని దూతల నోట విన్నాము, ఆయన ప్రత్యక్షమవుతాడు అనే మాట. మరో మాట చెప్తాను వినండి. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును అని రాసి ఉంది. ఇది దేవుని సేవకుని మాట, దేవుని కుమారుని మాట, దేవుని దూతల మాట, దేవుని సేవకుని మాట. ఆయన మళ్ళీ తిరిగి వస్తాను అని ఆయన చెప్పిన మాట మనం ఈ రాత్రి ధ్యానం చేస్తున్నాం. ఈ రోజున వినండి ప్రియులారా, ఆయన తొలిసారి ప్రత్యక్షమైనాడు. మన లోపల ఆయన మీద విశ్వాసం అది పెరిగింది. ఆయన మనందరి పాపాలు శిలువ మీద మోసి మరణించినాడు. ఆయన మీద ప్రేమ పుట్టింది. ఆయన తిరిగి వస్తాను అని ఆయన చెప్పాడు. మన లోపల నిరీక్షణ పుట్టాలి. క్రైస్తవుడు అంటే నిరీక్షణ గల జనం. మన హోప్లెస్ ఫెలోస్ కాదు, అంటే నిరీక్షణ లేని మనుషులం మనం కాదు. మన హోప్ఫుల్ పీపుల్, మన నిరీక్షణ కలిగిన జనం మనం. ఇంతగా నిరీక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇలా చెప్తాను వినండి. నిరీక్షణ అంటే భవిష్యత్తు మీద విశ్వాసం ఉంచడం. హోప్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిత్ ఇన్ ద ఫ్యూచర్ అంటారు. నిరీక్షణ అంటే భవిష్యత్తు మీద నమ్మిక ఉంచడమే నిరీక్షణ. ఇప్పుడు నా ప్రభు నా కొరకు దిగిరానయ్యున్నాడు, నన్ను తీసుకుని పోదేయానికి ఆయన వస్తాడు,
దానికి తోడుగా వినండి, ఈ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. ఎందుకది శుభప్రదమైన నిరీక్షణ అంటే, దేవుని కుమారుని మాట, దేవుని దూతల మాట, దేవుని కుమారు సేవకుని మాట, ఈ 3 రకాల సాక్ష్యాలతో ఇది దృఢపరచబడిన సత్యం. ఇది అబద్ధం కాదు, ఇది అనగనగా చెప్పిన కథ కాదు, ఇది ఒక పుకిట పురాణమో కాదు, ఇది ఒక ఇతిహాసమో కాదు. ఇది దేవుని కుమారుడు, దేవుని దూతలు, దేవుని సేవకుడు కరాఖండగా చెప్పి దృఢపరిచిన సత్యం అనే విషయం మీరు మనసులో పెట్టుకుంటే, ఇక్కడ కూర్చున్న మనము ఆయా స్థలాల్లో కూర్చొని దేవుని మాటలు వింటున్న మీరందరూ నిరీక్షణ గల జనం, అది కూడా శుభప్రదమైన నిరీక్షణ గల జనం. ఇంతకీ ఈ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ ఎందుకు అయ్యిందో ఒక 5 మంచి సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5 మంచి విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదట, ఈ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ ఎందుకు అయ్యింది అని అంటే, మొదటి మాట, ఇది పవిత్రపరిచే నిరీక్షణ, ప్యూరిఫైయింగ్ హోప్. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో యోహాను అనే భక్తుడు రాస్తుంటాడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టు తను తాను పవిత్రునిగా చేసుకొనును. ఆయన ప్రత్యక్షమవుతాడు, తన రక్తములో కొనబడి విమోచింపబడి నీతిమంతులుగా చేయబడి, వినండి, పరిశుద్ధులుగా చేయబడిన తన ప్రజలను తీసుకుని పోతాడు. కానీ తీసుకొని పోవడానికి వచ్చిన వాడు పరిశుద్ధుడు, ఆయన ఉంచే లోకం పరిశుద్ధ లోకం. మనక్కడ వెళ్ళడానికి మన అపరిశుద్ధంగా ఎట్లా పోతాం అక్కడికి? అందుచేతని ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు తను తాను పవిత్రునిగా చేసుకుంటాడు. ఈ శుభప్రదమైన నిరీక్షణ, ఈ నిరీక్షణ ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు తమ తాము పవిత్రీకరించుకొని బతుకుతారు గనక ఆ నిరీక్షణ పేరు పవిత్రపరచుకునే నిరీక్షణ, ప్యూరిఫైయింగ్ హోప్. ఇంతకీ పవిత్రపరచుకోవడం అంటే ఏంటి? ఇవ్వండి, తీతుకు రాసిన పత్రికలోనే పౌలు భక్తుడు ఎలాగ పవిత్రీకరించుకోవాలో అమ్మ వింటున్నారా? 2 వదిలిపెట్టుకోమని, 3 కలిగి ఉండమని ఆయన చెప్పిన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. విదిలించుకోవలసిన 2 వదులుకోకుండా, కలిగి ఉండవలసిన 3 కలిగి ఉండకుండా నువ్వేం పవిత్రపరచబడినట్టు కాదు. కొంతమంది యేసుప్రభుని నమ్మేమండి, ఆయన వల్ల కొన్ని పనులు చేయించుకుంటున్నామండి, దీవించాడండి, మాకు ఇది ఇచ్చాడండి, అది ఇచ్చాడని చెప్పి, వినండి ప్రియులారా, మాట్లాడుచుకుంటూ బ్రతుకుతారు. కానీ ఆ పవిత్ర పరిశుద్ధ లోకానికి వెళ్ళడానికి, ఆ పరిశుద్ధులైన దేవుని చేత తిరిగి తీసుకొని పోబడ్డానికి తమను తాము పవిత్రించుకోవడమే చేత కావడంలా. నమ్మేవా? నమ్మేనండి. మా వైపేమో గంగిరెద్దులు తిప్పేవాడు వస్తాడు, ఇదే సీజన్. గంగిరెడ్ల వాడు వచ్చి ఆ ఎద్దుకు బాగా డెకరేషన్ చేసి ఇంటి ముందు నిలబెట్టి అమ్మగారికి దండం పెట్టే డూడు బసవన్ అంటే ఇలా బుర్రొప్పుతుంది, అదే దండం పెట్టమంట. అప్పుడేమో ఇంటి ఆవిడ అనుకుంటారు, అబ్బా ఎద్దు తల ఊపి ఎంత బాగా పొగిడిందో అనుకుంటుంది. ఎద్దు పొగంది, ఎద్దు పొగడం పెట్ట బుద్ధి లేదానా, ఎద్దు పొగిడిందో అనుకుంటుంది. ఆడి ఇంటి దగ్గర ట్రైనింగ్ ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవులో భలే ట్రైనింగ్ ఉంది. యేసుని విశ్వాసం ఉంచావా, బాప్తిసం పొందేవా, బుడుంగున ములిగిందట, ఏమండి లేచిందట. ఇంతకీ నువ్వు పరిశుద్ధపరచబడ్డావని ఎరుగుదవా? నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడ్డావని ఎరుగుదవా? నీవు నిజంగా విమోచించబడ్డావని ఎరుగుదవా? నువ్వు పరిశుద్ధంగా జీవించాలనే విషయం ఎరుగుదవా? ఇవన్నీ మాకు అక్కర్లేదండి. ఎక్కడ నమ్మాము కనుక ఇక్కడ పుట్టుకుమని చచ్చిపోతే అక్కడ చట్టుకుని తేలిపోతాం అనుకుంటారు. అవ్వా, ఇదంతా అవుతుందే. ఎక్కడేదో పుట్టుకుమని చచ్చిపోతే అక్కడ చట్టుకొని తేలిపోవడానికి అది పాపలోకం కాదు. వచ్చి తీసుకెళ్లేవాడు నీలాంటి నాలాంటి పాపాత్ముడు కాడు. వినండి ప్రియులారా, అందుకనే నువ్వు రక్షించబడిన తర్వాత, యేసుని నమ్మిన తర్వాత కొంతకాలం మనకి భూమి మీద ఇచ్చి మన పవిత్రించుకోవడానికి, మన పరిశుద్ధపరచుకోవడానికి అవకాశాలు ఇస్తుంటే ఆ పవిత్రీకరణ కింద మనుషులు రావడం లేదండి, వచ్చింది తంట. అమ్మ వింటున్నారా? సరే, ఇంతగా ఇదేం చేస్తే పవిత్రీకరించుకుంటాం? ఈ శుభప్రదమైన నిరీక్షణ
అది నన్ను పవిత్రీకరించే నిరీక్షణ. ఎలాగ పవిత్రించుకోగలుగుతాను, ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యరాదు చదువుతాను చూడండి. మన చదివిన వచనాల్లోనే ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక మళ్ళీ 2వ అధ్యాయంలో చదువుతాను చూడండి ప్రియులారా. ఏమి వదిలిపెట్టాలో ఇలా చెప్పాడు. చదువుతున్నాను చూడండి 12వ వచనం. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అన్నాడు. నువ్వు నిజంగా శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్న మనిషివే అయితే ఈ నిరీక్షణ నిన్ను పవిత్రపరుస్తూనే ఉంటే ఈ 2 విసర్జించు. ఏంటట? ముందు భక్తిహీనతను విడిచిపెట్టు. అదేమండి బ్రదర్ గారు, మాకు బోల్డంత భక్తి ఉందండి, కావాలంటే ఆదివారం చూడండి నల్లట్ట ఎర్రంచో పుస్తకం పట్టుకొని చర్చికి పోతాంగా, అందులో కొంచెం కానుక కూడా పట్టుకుపోతాంగా, మేము అక్కడ కానుకలు వేస్తాంగా, పాటలు పాడతాంగా, ఓ ప్రసంగం వింటాంగా, ఇవన్నీ చెబితే చెప్పొచ్చు. అవన్నీ తీసి ముందు పక్కన పెట్టు. ఇవన్నీ చేశాను కానీ భక్తి పుర్రాలు అనుకుంటున్నామేమో. అసలు భక్తిహీనత అంటే ఏంటో చెప్పనా? వినండి ప్రియులారా, దేవునికి మహిమను తీసుకురానిది ఏదైనా నీ బ్రతుకులో ఉంటే నువ్వు భక్తిహీనుడవే. దేవునికి మహిమను తీసుకురానిది ఏదైనా నీ జీవితంలో ఉంటే నువ్వు భక్తిహీనురాలువే. వింటున్నారా? ఇప్పుడు అడుగుతాను ఒక మాట. నువ్వు ఆలోచించిన ఆలోచనలన్నిటి వల్ల దేవునికే మహిమ వస్తుంది అంటున్నావా? సరే, నీ నోట్లోంచి పలుకుతున్న పలుకులన్నీ అవి దేవునికి మహిమ తెచ్చే మాటలేనా? నువ్వు చేతులతో చేసిన కార్యాలన్నీ అవి దేవునికి మహిమను తెచ్చే కార్యాలేనా? నువ్వు ఈ లోకంలో నడుస్తున్న నీ నడకలన్నీ అది దేవునికి మహిమను తీసుకొచ్చే నడకలేనా? వినండి ప్రియులారా, మన ఆలోచనల్లోనే కల్మషం అయ్యి, మన మాటల్లోనేమో ఏమండి అపిత్రతాయి, మన చేతల్లోనేమో దేవునికి అయిష్టమైన పనులాయి. మన నడక సంగతి వేరుగా చెప్పాలా? దేవుడు మన నడకను చూసి ఎంత తన గుండెలో నొచ్చుకుంటాడో అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళరాని చోట్లకు పోతావు, చెయ్యరాని కార్యాలు చేస్తావు, పలకకూడని మాటలు మాట్లాడతావు, ఆలోచించకూడని వాటిని ఆలోచిస్తావు. నువ్వు భక్తిహీనుడు కాదంటావా? నువ్వు భక్తిహీనురాలు కాదంటావా? పెద్ద భక్తిపరుడు అనుకుంటున్నావే. దేవునికి మహిమరాని ఆలోచనలతో నిండిపోయావు. దేవునికి మహిమరాని మాటలు మాట్లాడుతూ బ్రతికేస్తున్నావు. దేవునికి మహిమ తీసుకుని రాని కార్యాలు చేస్తున్నావు. దేవునికి మహిమరాని నడకలు నడుస్తున్నావు. దేవుని వాక్యం నీ గురించి ఏమంటుందో తెలుసా? నువ్వు అన్గాడ్లీ, నువ్వు భక్తిహీనుడివే అంటుంది. ఇప్పుడు మనల్ని పవిత్రపరిచే ఈ నిరీక్షణ, ఈ శుభప్రదమైన నిరీక్షణ అంటుంది, ఆయన ప్రత్యక్షమవుతాడు గనక, ఆయన్ని తీసుకువెళ్ళేది ఆ పరిశుద్ధ లోకానికి గనక నిన్ను పవిత్రపరచుకో. దాని కొరకు నీ భక్తిహీనతంతా విసర్జించు. ఇది మొదటి మాట. రెండో మాట ఏమన్నాడో తెలుసా అండి? చెప్తాను వినండి. ఏలోక సంబంధమైన దురాశలు విసర్జించండి. లోకాశలు ఏదో చెప్పండి అమ్మా అన్నామనుకోండి, బైబిల్ పరిచయమున గలగల చెప్పారు. 1 యోహాను పత్రిక 2:16 ఉన్న లోకాశలు అంటే ఏంటో చెప్పండి అమ్మంటే, ఓ శ్లోకం ఇచ్చినట్లుగా శరీర ఆశ, నేత్రాశ, జీవపడమ్మం, ఇది మాకు తెలియని సంగత అనుకుంటారు. నీకు తెలుసులే, నేను కాదని ఎలాగ అనుకోగలను. కానీ ఇంతకు శరీరాశ అంటే నీకు అర్థమైందా? శరీరాశ అంటే సుఖాల పిచ్చి, సరదాల పిచ్చి. యేసుప్రభు నమ్మారు కానీ సుఖాల పిచ్చి చావలేదు, సరదాల పిచ్చి చావలేదు. మన డిసెంబర్ వచ్చింది కదా, ఎన్ని సరదాలు చేసుకున్నామో. నేను ప్రాంతం వెళ్ళాను, వీధికి పెట్టారండి పెద్ద పెద్ద స్టారు. ఏమిటంటే పెద్ద పెద్ద స్టార్ పెట్టారు అని అంటే, ఏ వీధిలో పెద్ద స్టార్ ఉంటుందో అది చూపించుకొని దాని మీద డ్యాన్సులంట, ఎగురులంట, తందానంట, లోపల చొక్క, ఎవడి ఇంట్లో ఉన్న మొక్క, ఎవడి పైన స్టారు, లోపల బారు. ఇంటి మీద స్టారే, లోపల బారు. ఏమంటే చొక్కా వేసుకొని డాన్సులు వేస్తుంటే, ఇదేంట్రా బాబు ఈ క్రిస్మస్ ఇట్లా ఉందంటే, ఒక ఆయన అంటాడు, అన్ని వీధులు చూడండి అన్న, ఏ వీధిలో పెద్ద స్టారో చెప్పండి అంటున్నాడు. అంటే వినాయక చవితి రోజున వీధికి ఆ వినాయకుడి బొమ్మ పెట్టినట్టు, ఏమండి క్రిస్మస్ రోజున వీధికి పెద్ద స్టార్ పెట్టి, మా స్టార్ పెద్దది, మా స్టార్ పెద్దది, దాని ముందేమో సరదాలు, దాని ముందేమో గంతులు. శరీరాశ కాదు. ఇలాంటి వాళ్ళ ప్రభు వచ్చి తీసుకుపోయేది. అదేమైనా ఫిల్తీ వరల్డ్ అనుకుంటున్నావా? అది అపవిత్రమైన లోకం అనుకుంటున్నావా? అది పరలోకం, అది పరిశుద్ధుల లోకం.
ఈ విషయం మర్చిపోయాం మనం. ఎట్లుంటే ఏమిలండి, నమ్మేమో పోతాం అనుకోండి. ఎక్కడ పోతావో నీకు అర్థం కాకనే పోతున్నావు. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి. సరే, శరీరాశ అంటే సుఖాల పిచ్చి, సరదాల పిచ్చి. రెండో మాట చెప్తాను వినండి. నేత్రాశ అంట. ఏంటండి నేత్రాశ అంటే? సంపదల పిచ్చి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు సంపదల పిచ్చి. ఏమి గడిద్దామా, ఏం వెనకేసుకుందామా, ఏం పోగేద్దామా, తర్వాత ఏం ఉంచుకుందామా, అన్నీ పోగేసుకుని ఉంచుకో. నీ పెట్టి మీద వచ్చి సురుతాము. ఏ రోజు సస్తావుగా ఆ రోజు నీ పెట్టి మీద వచ్చి సురుతావు నీ సంపాదించిందంతా. అరే, సంపాదించడం తప్పు కాదు, కానీ సంపదల పిచ్చిలోకి పోయి దేవుణ్ణి వదిలేసి మన జీవితానికి భ్రష్టు పట్టించుకోకూడదు కదా. అదే కదా బైబిల్ చెప్పేది. పౌలు తిమోతితో చెప్పాడు, బాబు తిమోతి, ఈ సంపదల పిచ్చుంది చూసావు, ఇది చాలా ప్రమాదం అన్నాడు. దాని గురించి ఇలా చదువుతాను వినండి. 1 తిమోతి 6:10 ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకొనిరి. వరే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, దానిని ఆశించి కొంతమంది విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ తామే పొడుచుకుంటున్నారట. అక్క చెల్లి తమ్ముడన్న ఆలకించండి ఈ రాత్రి వేళ ఈ మాట. నీ నేత్రాశ, నీ సంపదల పిచ్చి, ఈ 2 పిచ్చులు చాలేదని మరొక పిచ్చి పోగేసుకుంటున్నాం. అదే జీవపడంబం. అదేంటో తెలుసా అండి? పేరు ప్రఖ్యాతుల పిచ్చి. అసలు వీడి పుట్టినరోజు అండి, ఆ రోడ్డు మీద ఫ్లెక్సీ ఎందుకో నాకు తెలియక అడుగుతాను. బోల్డని ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు, పుట్టినరోజు శుభాకాంక్షలు. దేనికిరా అంటే, ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలతో అందరే పరిచయమై, రేపు నేను వార్డు మెంబర్గా వేసేటప్పుడు ఇది పనికొస్తుంది, తర్వాత నేనేమో కార్పొరేటర్గా పోటీ చేస్తే పనికొస్తుంది, తర్వాత నాకు మంచి పేరు వస్తుందని, ఏమిటో తన పేరు తన ముఖం అందరికి కనబడాలని ఏమి పిచ్చిలో బతుకుతున్నామో తెలియట్లేదు ఈ రోజుల్లో. అసలు మనం తయారు చేసుకున్న ఆ ఫ్లెక్సీ వలన, దాని ప్లాస్టిక్ వలన మన వాతావరణం పాడవుతుంది, మన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, క్యాన్సర్ వస్తుంది. ఎందుకురా ఈ ఫ్లెక్సీలు గోవాలంటే, అమ్మో లేదు, నా పేరు తెలియాలి. వినండి, నా ముఖమందరికీ తెలియాలి. నీ ముఖమందరికీ తెలియాలంటే రైల్వే స్టేషన్లో ఉంటాయి ఫోటోలు, అక్కడ తగిలించుకో. దొంగలతో పాటు నీది ఫోటో ఉంది. నా పేరు కనబడాలి, నేను అందరికీ తెలియాలి. ఇది పేరు ప్రఖ్యాతలు పిచ్చండి. ఆర్ఆర్కే మూర్తి గారు దీనికి 3 మాటలు అన్నాడు. ఈ 3 పిచ్చులకు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? వింటున్నారా లేదా? ఆయన అన్నాడు, కన్యక పిచ్చి, కనకం పిచ్చి, కీర్తి పిచ్చి అన్నాడు. కన్యక పిచ్చి అంటే సరదాల సుఖాల పిచ్చి, కనకం పిచ్చి అంటే సంపదల పిచ్చి, కీర్తి పిచ్చి అంటే పేరు ప్రఖ్యాతల పిచ్చి. ఇన్ని మన దగ్గర తగలేసుకొని ఆ పరిశుద్ధ లోకానికి పోతామని ఎట్లనుకుంటున్నామండి? తెలియక అడుగుతాను. ఆయన పరిశుద్ధుడు, పాపమును చూడలేని పరిశుద్ధమైన కన్నులు కలిగిన వాడు. హెబ్రీ పత్రిక 7:26 రాసి ఉంటుంది, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు. అటువంటి ఆయన వచ్చి నిన్ను అక్కడ తీసుకుపోవడానికి, నీ జీవితం నిన్ను పరిశుద్ధపరచుకోకపోతే ఎట్లా తీసుకుపోతాడు? వదిలేవా నీ భక్తిహీనత? విసర్జించావా ఇహలోక సంబంధమైన దురాశలు? అమ్మ వింటున్నారు కదూ? ఈ 2 వదిలేసుకొని 3 అడాప్ట్ చేసుకోవాలట. మళ్ళీ మన పవిత్రపరచుకునే క్రమంలో మన 3ంటిని మన జీవితంలో కలిగి ఉండాలట. ఏంటో చదువుతాను చూడండి, చాలా బాగుంటుంది ఈ మాట. 13వ వచనంలోనే ఇలా రాసి ఉంది, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం కదా. చూచుచు ఈ లోకములో ఏమిటట? స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలను అని ఆ కృపే మనకు బోధిస్తున్నది. కనుక ఆయన ప్రత్యక్షం కానై ఉన్నాడు. విసర్జించవలసిన 2ంటిని విసర్జించుకొని కలిగి ఉండవలసినవి 3 ఏంటట? స్వస్థబుద్ధి. స్వస్థబుద్ధి అంటే ఏంటో చెప్పనా? వినండి. స్వస్థబుద్ధి అంటే నేను అందరి మధ్యలో ఉన్నప్పుడు ఎట్లున్నాను, నేను ఒంటరిగా ఉన్నప్పుడు అట్లనే ఉంటాను అనుకోవడమే స్వస్థబుద్ధి.
కొంతమంది అందరి మధ్యలో ఉన్నప్పుడు వింటున్నారు కదూ, చిన్న దేవదూతల్లా కనబడతారు. మనం అనుకుంటున్నాం దేవదూత అక్కడ కూర్చుంది, దేవదూతలు అక్కడ మా ముందు కూర్చుంటున్నాయి అనుకుంటున్నాం. అందరి మధ్యలో కూర్చున్నప్పుడు దేవదూతలే, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు చిన్న దెయ్యాల్లాగా ఉంటారన్నమాట. అసలు సంగతి ఒక ఆయన అంటాడు, ఎవరు నిన్ను చూడనప్పుడు, నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రైవేట్ లైఫ్లో ఎలా ఉంటున్నావు, అసలు నువ్వు ఎవరు అంటే నీ ప్రైవేట్ లైఫ్లో ఎలాగున్నావో అదే నువ్వు. అందరి మధ్యలో ఉన్న నువ్వు కాదు, నటించేస్తున్నావు. వాళ్ళ ముందు బాగా కనబడాలి, వీళ్ళ ముందు బాగా కనబడాలి, వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు మెచ్చుకోవాలని అందరి మధ్యలో ఉన్నప్పుడు బాగా కనబడుతున్నావు. అప్పుడప్పుడు నేను అంటుంటాను, అందరి మధ్యలోకి వచ్చినప్పుడు కొంతమంది పావురం పిల్లలు కనబడతారు. మేము అనుకుంటాం పావురం పిల్లలని. పావురం పిల్ల వలకాడు, ఇది నలకాకి. వాళ్ళ జీవితం నిండా నలిపే, కానీ అందరి మధ్యలోకి వచ్చినప్పుడు తెలిపే. నటించొద్దు. నువ్వు నటించి ఎవరిని బాగు చేయడానికి, లేక నటించి నువ్వు ఏమి ఉద్ధరించడానికి, నీ జీవితానికి నీ ఆత్మకు నష్టం తెచ్చుకునే పాడు పనే కదా అది. అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, స్వస్థ బుద్ధితో బతకడం అంటే అందరి మధ్యలో ఎట్లున్నాను, ఒంటరిగా ఉన్నప్పుడు అట్లనే ఉంటాను. ఇలాంటి వాళ్ళు నువ్వు అలాగే బతుకుతున్న మాట నిజమైతే, నీ సెల్ ఫోన్లో నువ్వు చేసే చాటింగు, నీకు వచ్చిన ఫోన్లు అన్నీ అందరి ముందు యథార్థంగా చూపించగలవా? అమ్మో, కొంతమంది దొంగ చాటింగ్లు ఉంటాయి. అది కానీ బయటపడితే వాళ్ళ రంగు బయటపడద్దని ఎంత బాగా ప్రైవేట్ లైఫ్లో టచ్ చేయకూడదండి. మీకు కామన్ సెన్స్ లేదా? నా సెల్ ఫోన్ మీరు చూడడం ఏంటి? ప్రైవేట్ లైఫ్లో రాకూడదని మీకు తెలియదు, మీకు కామన్ సెన్స్ లేదా? వాడి కామన్ సెన్స్ లేక నీ సెల్ ఫోన్ చూస్తానన్నాడు. మరి నీకు ఏ సెన్స్ ఉందని ఇందులో ఇంత రహస్య జీవితం గడుపుతున్నావు? దొంగ మనుషుడా, నేను ఒక విషయం చెప్తాను వినండి. ఒక ప్రాంతంలో ఒక దగ్గర వాక్యం చెప్పడానికి పోయాను. నాకంటే ముందు ఒక ఆయన వాక్యం చెప్పి ఆయన రూమ్కి వచ్చాడు. ఇద్దరిది ఒకటే రూములండి. తర్వాత నేను వాక్యం చెప్పడానికి పోయాను. వింటున్నారా లేదా? వాక్యం చెప్పడానికి పోతే నేను మళ్ళీ వాక్యం చెప్పి తిరిగి వచ్చేసరికి ఆయన తలుపు కూడా వేసుకోకుండా మంచం మీద 2 కాళ్ళు చాపుకొని, ఏమండి ఒడిలోనేమో ల్యాప్టాప్ పెట్టుకొని ఏమేమో చూస్తున్నాడు. 2 చెవులకి ఏవో 2 పెట్టేసుకున్నాడు. శబ్దాలు బయటికి రాకుండా నేను ప్రసంగం చేసి వచ్చి ఇలా తలుపు తొయ్యగానే అదేంటి బ్రదర్ ఇలాంటివి చూస్తున్నాడు అనిపించింది. శబ్దమా బయటకు రాకుండా 2 తగిలించుకున్నాడు చెవులకి. ఆ ల్యాప్టాప్లో కనబడుతున్న అశ్లీలమైన దృశ్యం, నూడ్ ఫిల్మ్స్, దిగంబర చిత్రాలు చూసుకుంటున్నాడు. అదంటే నాకంటే ముందు పోయి ప్రసంగం చేస్తేవి, ఇప్పుడే మీరు చూస్తావా? పబ్లిక్లో నువ్వు ఎంత బాగా కనబడ్డావు, చాలా గట్టిగా వాక్యం చెప్పావు. ప్రైవేట్గా ఏంటి జీవితం? స్వస్థ బుద్ధి లేని వాళ్ళండి వీళ్ళు. వినండి ప్రియ, స్వస్థ బుద్ధి లేని వాళ్ళు. కనుక ఆయన వస్తాడు, ఆయన ఆగమనం జరుగుద్ది, మనం ఆరోహణం చెందాలి. అందుకొరక ప్రియమిత్రులారా వినండి, మన స్వస్థ బుద్ధితో బ్రతుకుదాం. 2వ మాట ఏంటో చెప్తాను వినండి. ఏంటమ్మా 2వ మాట? నీతితో బ్రతకాలట. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ. నీతితో బ్రతకడం అంటే ఏంటి? ఒక మాట మీతో చెప్పన, నీతి అంటే నాకు ఇదే అర్థమైంది. 2 మాటలు అర్థమైనాయి. నీతి అంటే ఆయన ఎలాగా నీతిమంతునిగా తీర్చాడు అది కాదు, నేను ఎలాగా నీతిని ప్రకటిస్తాను ఇది కాదు. నీతిగా జీవించడం అంటే మన దైనది ఏమండి, నీతిగా జీవించడం అంటే నా దైనదేది నేను పోగొట్టుకోను, నాది కానిదేది నేను కోరుకోను అని బతకడమే. నా దైనదేది నేను వదులుకోను, నాది కానిదేది నేను కోరుకోను. ఏమండి, ఒక దగ్గర ఎప్పుడో విజయనగరం జిల్లాలో వాక్యం చెబుతుంటేను ఒక ఆయన వచ్చి అన్నాడు, బ్రదర్ స్వామి గారు మీరు వాక్యం చెప్తుంటే మా ఇంట్లో చెంచాలు జ్ఞాపకం వస్తున్నాయి అన్నాడు. నేను వాక్యం చెప్తే నీ ఇంట్లో స్పూన్లు జ్ఞాపకం రావడం పెట్టి నేను స్పూన్లు ప్రసంగం చేశానా పోడా? నేను వాక్యం చెప్పాను కదా, మీ స్పూన్లు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయి అన్నాను. అంటాడు, వినండి ఒక విషయం, వాళ్ళ ఇంటి ముందు 2 ట్రాక్టర్లు ఉంటాయండి. అతను 16 ఎకరాల భూమి ఉందండి. ఆయనేమో టీచర్ ఉద్యోగం చేస్తున్నాడండి. ఏమంటే 2 ట్రాక్టర్లు ఉన్నవాడు, 16 ఎకరాల భూమి ఉన్నవాడు, టీచర్ ఉద్యోగం చేస్తున్నవాడు, ఇంతకీ చెంచాలు ఎందుకు జ్ఞాపకం వచ్చాయి చెప్తున్నాడు నాకు. నువ్వు వాక్యం చెప్తుంటే స్పూన్లు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయంటే, నేను ఏ హోటల్కి టిఫిన్కి వెళ్ళినా టిఫిన్ చేసిన తర్వాత స్పూన్ కడిగేసి జోబులు వేసుకుని ఇంటికి తెచ్చుకుంటాను. కర్మ, ఇంటి ముందు 2 ట్రాక్టర్లు ఉన్నాడు, నీకేమైందా రోగం?
16 ఎకరాల భూమి ఉన్నవాడు ఏం మైదారు రోగం, స్పూనే కొనుక్కోలేవా అంటే, అది ఏంటో బ్రదరు, నాకు ఒకటే లాక్కునే బుద్ధి, చెంచా నీదా, మరి ఏం చేయమంటారన్నాను. నువ్వు దేవుని నమ్మిన మాట నిజమైతే, నువ్వు నీతిమంతులు తీర్చబడిన మాట నిజమైతే, నీది కానిది నీ ఇంట్లో ఉంటే అది నీ మనస్సాక్షి మీద దోషారోపణ చేస్తుంది కనుక పట్టుకెళ్ళి ఇచ్చేయగలరా అన్నాను. ఇచ్చే క్షమాపణ అడగండి, అవసరమైతే మరి ఒక డజన్ స్పూన్లన్నా తిరిగి వాళ్ళకు కొనివ్వండి అని అంటే అదే పని చేస్తానన్నాడు. టీచర్ అయినా, పెద్ద ఆస్తిపరుడైనా, పేరున్నవాడైనా, ఏమంటే స్పూన్లన్నీ పట్టుకెళ్ళి ఏ హోటల్లో తరచుగా టిఫిన్ చేసేవాడో వాళ్ళ క్షమాపణ అడిగి, వినండి, నేను రక్షణ పొందానండి, ఈ స్పూన్లు నా మీద దోషారోపణ చేస్తున్నాయి, ఇక్కడ విషయాలు వినాలి. అతను రక్షణ పొంది సరిచేసుకున్నాడు, సరిచేసుకున్నాక రక్షణ రాలేదు. కొంతమంది ఇదొక మాయిదారోగం ఉంటుంది, మేము సరిచేసుకుంటే, మేము కష్టపడితే మాకు రక్షణ వస్తుంది అనుకుంటారు. ఓరి బుద్ధిమాలిన క్రైస్తవులారా, 66 పుస్తకాల బైబిల్ చేతిలో ఉండి విశ్వాసం ద్వారా కృపతోనే రక్షణ వస్తుంది. రక్షించబడిన తర్వాత నీ మనస్సాక్షికి ఏదైతే దోషారోపణ కలిగిస్తుందో వాటిని సరిచేసుకో, నీ మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది అని బైబిల్ చెప్తుంటే మళ్ళీ అటువైపు పోతున్నారు కొంతమంది. సరే, నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, నీతిగా బతకడం అంటే నీదైనదేది నువ్వు వదులుకోవద్దు, నీది కానిదేది నువ్వు కోరుకోవద్దు. అది నీతి గల బతుకు. ప్రభువుని నమ్మే నీతిమాలలో ఉంటారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మా పల్లెటూరులో లేండి, మీరు పట్టణం వాళ్ళు మీరు చెప్పకూడదు కానీ మా పల్లెటూరులో చెప్పుకుంటాం మేము, పొరిగింటి కోడి పెట్టొచ్చి ఇప్పుడు ఇంట్లో గుడ్డు పెట్టి కూర లేదని ప్రార్థన చేసుకుందట. ఇంట్లో కోడి పెట్టొచ్చి గుడ్డు పెడితే ఏమంటే గుడ్డునేమో పగలగొట్టి దాంట్లో కారం, ఉప్పు, ఏమంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తగిలించి కొంచెం మసాలా పొడి కూడా పైనుంచి వేసుకొని దెమ్మకొక్కలో తినేసింది ఆమ్లెట్తో. సాయంత్రం అయ్యాక కోడి పెట్టున్న ఆవిడ ఏ కోడి పెట్టొచ్చి గుడ్డు పెట్టలేదే అని బాధపడి ఆమె తిట్లు లేవండి అంకించుకుంది. నా కోడి పెట్టిన గుడ్డు ఎమ్మ తినిందో దాని కడుపులో నిప్పులు పొయ్యాలి కానీ నిప్పులు పడుతున్నాయి ఇక్కడ. నా కోడి పెట్టిన గుడ్డు ఏ అమ్మ తినిందో దానికి విరోచనాలు పట్టిను అంటుంది. అప్పుడు కడుపులో గుడగడ మొదలైపోతుంది. అమ్మ క్షమించు తల్లి, మీ కూడా నాకు తెలియదు, నాకు గుడ్డు అవసరమైంది, ఏదో ఆమ్లెట్ వేసుకొని తినేసాను, డబ్బులు ఇచ్చేస్తాను, లేదా నాటుకోడి గుడ్డు కొనని ఇస్తాను, లెంపలేసుకుంటున్నాను, తప్పు అయిపోయిందంటే నీతి గల దాని అనుకోవచ్చు. ఈవిడ అలాగంటది అనుకుంటున్నారా? వీధిలోకి వచ్చి అంటుంది, ఈవిడ తిట్లుగా తట్టుకోలేక, ఏమిటోనమ్మా ఈ ముదనష్టపుకి ఒక రోడ్డు మీదకి వచ్చి మరుగుతుంది అంటుంది. ఆ కుక్కే లేదు. ఇంత కుక్కెవరు? గుడ్డు పోగొట్టుకున్నామా పాపం. చూసారు నీతిమాలను ఎలాగుంటారో. ఒరే, నువ్వు నీతిమాలని పని చేసావంటే లెంపలేసుకొని పశ్చాత్తాపడ్డమా అనేసి నన్ను అంటావా నీతిమాలనోడు అంటారు. నువ్వు నీతిమాలనోడు కాకపోతే నీతి గలవాడవని ఎందుకు అనుకోవాలి? వినండి ప్రియులారా, మన పరిశుద్ధపరిచేటువంటి నిరీక్షణ ఎలా పరిశుద్ధపరచాలి అంటే, భక్తిహీనతను విసర్జించి, ఇహలోక దురాశలను విసర్జించి, తరువాత వినండి, స్వస్థ బుద్ధితో నీతితో బ్రతుకుతూ, మూడో మాట భక్తితో జీవించాలట. నాకు బాగా అర్థమైంది భక్తి అంటే ఏంటో. భక్తి అంటే వినండి ప్రియులారా, ఆదివారం చర్చికి పోవటం, కానుకలు పెట్టడం, ఏమంటే బైబిల్ మోయటం, ఏమంటే ప్రసంగా, ఇది భక్తి కాదండి. భక్తి అంటే మన భూమి మీద జీవించిన కాలం అంతా ఆయన మీద ఆధారపడుతూనే బ్రతకడం. ఆయన మీద ఆధారపడ్డావు నువ్వు మానేసిన రోజున నువ్వు భక్తిని వదిలేసినట్టు లెక్క. ఆయనలో ఆనందిస్తూ బ్రతకడం, ఆయనలో ఆనందించడం మానేసిన రోజున నువ్వు భక్తిని వదులుకున్నట్టు లెక్క. ఆయన చేత నడిపించబడుతూ బ్రతకడం, ఆయన చేత నడిపించబడినప్పుడు నువ్వు భక్తి వదిలేసినట్టు లెక్క. ఆయన కొరకు శక్తివంతంగా జీవించడం భక్తి అంటే. ఆయన కొరకు శక్తివంతంగా బతకలేకపోతే నువ్వు భక్తిని వదిలేసినట్టే లెక్క. భక్తిని వదిలేసి భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావేంటి? నువ్వెప్పుడో భక్తిని వదిలేసావు, ఆయన మీద ఆధారపడడం మానేశావు, ఆయనలో ఆనందించడం మానేశావు, ఆయన చేత నడిపించబడ్డం మానేశావు, ఆయన కొరకు శక్తివంతంగా బతకడం మానేశావు, భక్తిని ఎప్పుడో వదిలేశావు. మళ్ళీ భక్తి చేస్తున్నాను అనుకుంటే ఎట్లా? అన్నదమ్ములారా, అక్క చెల్లులారా, అలా దూరం నుంచి దేవుని వాక్యం వింటున్న నా మిత్రులారా, వినండి. ఈ శుభప్రదమైన నిరీక్షణ
మనకు ఏంటంటే పవిత్రపరిచే నిరీక్షణ. ఎలా పవిత్రపరచాలో తెలుసా? ఆయన వస్తున్నాడు, ప్రత్యక్షం అవుతానన్నాడు, అవుతాడు, ఎందుకంటే ఒకసారి అయ్యాడు. కానీ ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు గనక నేను ఆయన ఎదుర్కోవాలి. కాబట్టి దాని కొరకు ఎదురు చూస్తున్న నేను, వినండి, భక్తిహీనతను వదిలి, ఏలోక దురాశలను వదిలి, స్వస్థ బుద్ధితో, నీతితో, అలాగనే ప్రియులారా వినండి, మూడో మాట చెప్పండి, భక్తితో బతుకుతుంటే నేను పవిత్రపరచబడుతున్నానన్నమాట. అందుకనే ఇది ప్యూరిఫైయింగ్ హోప్, ఇది పవిత్రపరిచే నిరీక్షణ అంటుంది బైబిల్. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను ఒక మాట. రెండవది, ఇది శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు కదా. ఎందుకు ఇది శుభప్రదమైన నిరీక్షణ అంటే, రెండో మాట చెప్తాను, ఇది ప్రోత్సహించే నిరీక్షణ, ఎంకరేజింగ్ హోప్. ఆయన ప్రత్యక్షమవుతాడు అనేది నాకు నిరీక్షణ కలిగిస్తే, ఇది ఏమి నిరీక్షణ అంటే నన్ను ప్రోత్సాహపరిచే నిరీక్షణ. ఏమిటండి ప్రోత్సాహం? నేను చూపిస్తాను, వినండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనానికి రండి, చూపిస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఇలా ఉంది. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనాలైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారులైన, సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడెను. ఈ లోకములో ఉన్న సర్వం యేసు ద్వారా, యేసును బట్టి, యేసును నిమిత్తమే సృజించబడ్డాయి. కానీ ఒక విడ్డూరమైన విషయం చెప్పనా? ఇప్పుడు సమస్తము యేసయ్య కలిగి ఉన్నాడు అనుకుంటున్నారా? ఆయన ద్వారానే సృజించబడ్డాయి, ఆయన ద్వారానే సృజించబడ్డాయి, ఆయనను బట్టియే సృజించబడ్డాయి, ఆయన నిమిత్తమే సమస్యలు సృజించబడ్డాయి. ఇప్పుడు అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి అనుకుంటున్నారా? లేదు 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 ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో భక్తుడు రాస్తాడు, ఇలా అన్నాడు, సమస్తమును ఆయనకు ఆయన లోపర్చినప్పుడు, ఆయన లోపరచకుండా ఏది మిగలదు. ప్రస్తుతం సమస్తము ఆయనకు లోపరచబడ్డం ఇంకా మనం చూడలేదు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని, తండ్రి నాకు జన్మల స్వాస్థ్యం ఇవ్వవా, భూమిని నాకు దిగంతముల వరకు సొత్తుగా దయచేయవా అని విజ్ఞాపన పరిచర్యలోనే ఉన్నాడు. కానీ ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన నిమిత్తమే స్తుతించబడిన సమస్తము, అంటే ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, అధికారులైన, ప్రధానులైన, దృశ్యమైనవైన, అదృశ్యమైనవైన, అన్నీ ఆయన బట్టే వచ్చాయి, అన్నీ ఆయన ద్వారా వచ్చాయి, అన్నీ ఆయన నిమిత్తం వచ్చాయి. కానీ ప్రస్తుతం ఏది ఆయనకు లోపరచబడి ఉండలేదు. ఒక రోజున ఆయన వస్తాడు. తండ్రి అంటున్నాడు, నా కుమారుడా, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేసే వరకు నువ్వు నా కుడిపార్శ్వాన కూర్చో అంటే, ఆయన కుడిపార్శ్వాన కూర్చుని అలా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఆయన వస్తాడు. వచ్చిన రోజు ఏం జరుగుతుందో చెప్పనా? ఆయన వచ్చిన రోజున ఆయన సంఘం వధువుగా ఆయన పక్కగా చేరిపోతుంది. ఎవరైతే యేసు రక్తములో కడగబడ్డారో, ఎవరైతే పాపక్షమాపణ పొందారో, ఎవరైతే పాప యాజమాన్యము నుంచి విమోచించబడ్డారో, ఎవరైతే నీతిమంతులుగా చేయబడ్డారో, ఎవరైతే పవిత్రీకరించబడ్డారో, ఎవరైతే మచ్చ మడత ముడత ఏమీ లేకుండా తాము పవిత్రపరుచుకున్నారో, అటువంటి సార్వత్రిక సంఘం వధువుగా ఆయన పక్కకు చేరగా, ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? అన్నీ లోబడవలసిందే. ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, సింహాసనాలైన, అధికారాలైన, ప్రభువులైనా, ప్రధానులైన ప్రతివాడు లోబడవలసిందే. అప్పుడు ఎలా ఉంటుందో బైబిల్ ఏమి రాసిందో తెలుసా అండి? సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి అంతా ఆయన గూర్చిన జ్ఞానముతో నిండిపోతుందట. చదవమంటారా? చదువుతాను, చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఇలా రాసి ఉంది ప్రియులారా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను. ఈ మంచి మాట చూడండి, చాలా బాగుంటుంది, వినండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చదువుతున్నాను. ఈ మంచి మాట ఇలా ఉంది. 9వ వచనం, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చెయ్యదు, నాశనము చెయ్యదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఇప్పుడు ఈ లోకములో యెహోవాను గూర్చిన జ్ఞానము లేకపోవడం చేతనే
అన్యాయాలు, అత్యాచారాలు, అవినీతి, అక్రమాలు, అనవసరమైన వ్యసనాలు. మనుషులు వీటితో ఎందుకున్నారంటే దేవుని గూర్చిన జ్ఞానం ఈ మనుషులకు లేదు. అది దేవుని గూర్చిన జ్ఞాన లోపమే ఈ అన్యాయము, అవినీతి, అత్యాచారాలు, అక్రమాలు, చివరికి అవినీతి, చివరికి అనవసరమైన జీవితాన్ని భ్రష్టు పట్టించే వ్యసనాలతో మనిషి నలిగిపోతుంటే ఆయన వచ్చిన రోజునట ఏం చేస్తాడో తెలుసా? సముద్రము జలముతో నిండి ఉన్నట్టు ఈ లోకమంతా ఆయన గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది. ఆ రోజున అన్యాయాలు కనబడవు, ఆ రోజున అక్రమాలు కనబడవు, ఆ రోజున అవినీతి కనబడదు, ఆ రోజున అన్యాయం కనబడదు, ఆ రోజున వ్యసనపరులు కనబడరు, అసలు పాపమే కనబడదు. ఒక పవిత్రమైనటువంటి వాతావరణం ఆయన ఇవ్వనై ఉన్నాడు. దీని కొరకే మనం ఎదురు చూడాలి. ఆయన వస్తాడు. వినండి వినండి ప్రియులారా, ఆయన వస్తాడు. ఈ భూమి మీద ఆయన జ్ఞానముతో మనుషులు నింపుతాడు. మనుషులు ఈ అన్యాయము, బలత్కారము, అక్రమం, ఈ పాడు బుద్ధులన్నీ వదులుకొని మనుషులంతా బాగా కనబడే ఒక రోజు రాబోతుంది. అందుకే ఆయన రాకడా, ఆయన ఆగమన సత్యం నాకు ప్రోత్సాహపరిచే సత్యం. ఆయన ఆగమన సత్యం నాకు ప్రోత్సాహపరిచే నిరీక్షణ. మనకే కాదు, హబక్కూకు లాంటోడుగా నిరీక్షణ వచ్చింది. దేవుడు కూడా హబక్కూకుతో చెప్పినాడు, ఏ హబక్కూకు నువ్వేం బాధపడకయ్యా, బలత్కారాలు కనబడుతున్నాయని, అన్యాయం కనబడుతుందని, దేవుని వాక్యం నిరర్ధకమైపోతుందని, ఎక్కడ చూసిన అక్రమాలని, ఎక్కడ చూసిన బాధని, ఎక్కడ చూసిన దుఃఖమని చాలా బాధపడుతున్నావు. నువ్వు బాధపడొద్దు. నా కుమారుడు వస్తాడు భూమి మీదకి. వచ్చిన రోజున ఏమండి, సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకమంతా ఆయన గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది. అప్పుడు ఇవన్నీ ఎగిరిపోతాయని చెప్పాడు. చదవమంటారా? హబక్కూకు గ్రంథం చదువుతాను చూడండి, 2వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను. ఈ మంచి మాట 14వ వచనం. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును అన్నాడు. ఎప్పుడైతే హబక్కూకు ఆ విషయం అర్థమైపోయిందో, అయ్యో దేవా, ఈ బలత్కారాలు చూసి నేను చాలా కృంగిపోయాను, ఈ అన్యాయాలు చూసి నేను చాలా కృంగిపోయాను, ఈ బాధ లేకపోతే ఈ బలత్కారాలు చూసి చాలా కృంగిపోయాను, నీ వాక్యం నిరర్ధకం అయిపోతుంది, కానీ నువ్వు వస్తానంటున్నావు, వచ్చిన రోజున నీవు పరిస్థితులు మారుస్తానంటున్నావు, ఇది నాకు అర్థమైందని ఇప్పుడు హబక్కూకు అంటున్నాడు. భలే పాడాడండి. చివరికి 3వ అధ్యాయం 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేక ఉండినా, చేనులోని పైరు రాకపోయినా, గొడ్డులో దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదు. ఎందుకంటే ఆయన వస్తాడు, ఈ పరిస్థితులన్నీ మారుస్తాడు. అక్కా, చెల్లి, తమ్ముడన్నా వినండి, ఆయన వస్తాడు అనే ఆగమన సత్యం మనకు వినండి. ఇది ఎలాంటి నిరీక్షణ అంటే ప్రోత్సాహపరిచే నిరీక్షణ. ఇది మన ప్రోత్సాహపరిచే నిరీక్షణ. ఆయన వస్తాడనే సత్యం నిన్ను ప్రోత్సాహపరుస్తూ ఉంటే, ఎప్పుడొస్తావా ప్రభువా, ఎప్పుడొస్తావా ప్రభువా, ఎప్పుడొస్తావా ప్రభువా అని ఎదురు చూసే మనస్తత్వం రావాలిగా. క్రైస్తవుడుకు నా ప్రభు ఎప్పుడొస్తాడా అని నిరీక్షణ లేకపోతే మన భక్తిలో నికరం లేదన్నమాట. మనంతా నకిలీ విశ్వాసంతో బతుకుతున్నామని చెప్పాల్సి ఉంటుంది. కనుక ఈ రాత్రి వేళ దేవుని వాక్యం ఆలకిస్తున్న మీరు శ్రద్ధగా వినండి. ఎందుకు ఆయన ఆగమనం శుభప్రదమైన నిరీక్షణ అయిందంటే అది పవిత్రపరిచే నిరీక్షణ, రెండోది ప్రోత్సాహపరిచే నిరీక్షణ. 2 చెప్పాను, 3వ మాట మీతో చెప్తాను వినండి. 3వ మాట మీతో చెప్తాను. ఈ శుభప్రదమైన నిరీక్షణ, అమ్మ వింటున్నారు కదూ, ఇది ఎందుకు శుభప్రదమైన నిరీక్షణ అయ్యింది అంటే ఇది మనల్ని సమైక్యపరిచే నిరీక్షణ, యూనిఫైయింగ్ హోప్, మనల్ని సమైక్యపరిచే నిరీక్షణ. చదువుతాను చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు ఇలా ఉన్నాయి. చూడండి ఏమంటున్నాడు పౌలయ్య. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనుంద్యంగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలా ప్రేమలో
అభివృద్ధి పొంది వర్ధిల్లుతున్నామో అలాగే మీరు ఒకరినొకడు ఇవ్వండి మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ప్రేమించుకుని దగ్గరవ్వండి, మీరు దూరం అవ్వద్దు. మీరు ఒకరినొకరు ప్రేమించుకుని దగ్గరైపోండి. సంగముగా మీరు ఎత్తబడ్డాను. ఇది యూనిఫైయింగ్ హోప్. ఇది మనల్ని కలిపేటువంటి నిరీక్షణ. ఆయన వస్తాడు, సంగమం ఎత్తబడతాము. అందుకే ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి బ్రతుకుతాము అనేది మన మాట అయి ఉండాలి. ఈ రోజున మనకు పట్టిన దరిద్రం ఏంటో కానీ ఒకే తండ్రిని తండ్రి అంటాం, ఒకే ప్రభువుని ప్రభు అంటాం, ఒకే ఆత్మను కలిగి ఉన్నామంటాం, ఒకే విశ్వాసం కలిగి ఉన్నామంటాం, ఒకే నిరీక్షణ కలిగి ఉన్నామని అంటాం, ఒకే వినండి ప్రియులారు బాప్తిసం పొందినామంటాం, ఒకే నిరీక్షణ కలిగి ఉన్నామంటాం. కానీ మీరు మీరే నేను నేరే కలవమండి. మనం ప్రేమను బట్టి మనం దూరంగా ఉండనేలా ఇవ్వండి, మన హృదయాలు కలవనిద్దాం. వినండి ప్రియులారా, ఎఫెసీ పత్రిక 4:1 పౌలు అంటాడు, కాబట్టి సమాధానమైన బంధమ చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ మనం ఒకరికొకరు కలిసి ఉందాం. మనం పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకుంటూ మనం ఒకరికొకరు సమైక్యపరచబడదాం. అమ్మా వింటున్నారా? ఈరోజు ఈ సమైక్యతే లోపించి వినండి, పాపంతో మనం ఎడగుండాలి. అక్కడ మాత్రం యూనిట్ వచ్చేస్తుంది. ఏమండి, పరిశుద్ధత విషయమై సమైక్యతకే ఏమండి చోటు ఇవ్వం. మరి ఎట్లా చెప్పండి? మనం ఎలాగ ఎత్తబడతాం? మీరే చెప్పండి. కనుక వినండి, ఆ నిరీక్షణ కలిగి బ్రతికిన వాళ్ళు మనమంతా ఒకే రాజ్యంలోకి పోవలసిన వాళ్ళం. మనం ఒకే వైపు పరిగెత్తుతున్నాం. మనం దూరంగా ఉండొద్దు. నేను పరిగెత్తుతా, నా పక్కన మీరు పరిగెత్తండి, నా జీవితం కట్టుకుంటా, నీ జీవితం కట్టడానికి సాయం చేస్తా అని ఒకరికొకరు క్షమాభివృద్ధి కలిగించుకుంటూ మన సమైక్యతతో సాగాలి. అందుకే ఇది సమైక్యపరచు నిరీక్షణ. అందుకే పౌలు దీన్ని శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. ఇంకెక్కువ వివరించలేను, 3 మాటలు చెప్పాను. 4వ మాట చెబుతాను వినండి. 4వ మాట ఏంటో ఇదే తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది 18వ వచనంలో, ఆయన వస్తాడు, ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో వస్తాడు, మనం ఎత్తబడతాము అంటూ 18వ వచనంలో అంటాడు. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఇది ఏమి నిరీక్షణ అంటే ఆదరించు నిరీక్షణ, కంఫర్టింగ్ హోప్, ఆదరణ తెచ్చే నిరీక్షణ. ఆయన వస్తాడు, మనం ఎత్తబడతాము. ఏమండి, ఆయన వస్తాడు, మనం ఎత్తబడతాము. ఏమంటే ప్రభు దగ్గర వెళ్ళిపోతామని ఆదరించుకోవాలి. వినండి ప్రియులారా, ఈ ఆదరించుకోవడం మానేసి సానుభూతి ఎక్కువైపోయింది. ఎవరైనా చావు సిద్ధమై మంచం మీద ఉన్నారనుకోండి, అమ్మా నువ్వు చచ్చిపోతున్నావా, ఊసురోమని ఏడుస్తారు. నువ్వు చచ్చిపోతుంటే ప్రభు దగ్గర వెళ్తావమ్మా, ప్రభు నిన్ను తన దగ్గర చేర్చుకుంటాడు, ప్రభు దగ్గర వెళ్ళడానికి సిద్ధమైపో, మేము కూడా నీ వెనకాల వస్తామని నిబ్బరంగా చెప్పే అలవాటు ఉంటుందా? అది ఉండదు. చచ్చిపోతున్నావని రాగాలు మొదలెడతాం. ఆవిడ పుట్టెడు దుఃఖంతో పోద్ది, నా కొడుకు ఏడుస్తుంది, నా కూతురు ఏడుస్తుందని. మనం అట్లా తయారయ్యాం. ఇవ్వండి, నిన్న ఎవరో చెప్తున్నారు నాకు కావల్లో, ఇవ్వండి వినండి, తన భార్య మెడికల్ డాక్టర్, ఈయనేమో సైంటిస్ట్ అండి, మెడికల్ డాక్టర్. ఆమె క్యాన్సర్ వచ్చింది, ఆమె చావ సిద్ధమై ఉంటుంటే ఆయన అన్నాడట, ఏమీ భయపడొద్దు, నువ్వు ప్రభు దగ్గర వెళ్తున్నావు, నేను కూడా వచ్చేస్తాను నీ వెనకాల. ఆలస్యమైన నా ఎడల దేవుని కొని సంకల్పం నెరవేర్చుకొని వచ్చేస్తాను, దిగులు పడద్దు, ప్రభు దగ్గర వెళతావని వినండి. ఆమెను అలా సిద్ధపరుస్తుంటే సంతోషంతో భర్త చేయి పట్టుకొని నిబ్బరంగా పోయిందంట. నేను ఎప్పుడో ఒక ఆయన చెబితే విన్నాను, నాకు సుధాకర్ అని తెలుసు, ఒక సహోదరుడు, ఒక అంకుల్, వాళ్ళ మీటింగ్ పోయాం తెనాలికి. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న టీచర్స్. టీచర్స్గా ఉండి ఒకడే కొడుకుని బాగా చదివించినారు. కానీ నువ్వు సేవ చెయ్యాలి కొడుక అని చెప్పి సేవకు సిద్ధపరిస్తే సేవకుడయ్యాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినా సేవ చేయడానికి వచ్చాడు. సేవ చేస్తూ ఉంటే ఒకరోజు వాళ్ళ నాన్నగారు అన్నారట, ఒరే ఎలీషా, ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను రా అన్నాడట. ఎక్కడికి నాన్నగారు అన్నాడు. అదే ప్రభు వచ్చేయమంటున్నాడు రా, ఈరోజు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నట్ట.
అదేంటి నాన్నగారు అలాగంటారు? మీరు ఉద్యోగం చేసిన రోజుల్లో ఏ కంఫర్ట్స్ మీరు అనుభవించలేదు. మీకు మంచి ఇల్లు కట్టాను, మీకు మంచి ఏసీలు పెట్టించాను, కొద్ది రోజులైనా మీరు సుఖంగా ఉంటే చూడాలని ఉంది నాన్నగారు, వెళ్ళిపోతానంటారు ఏంటంటే, ఏమి సుఖాలు అనుభవిస్తాము లేరా ఈ లోకంలో, వెళ్ళిపోతానంటే ఈయన అనుకున్నాడట, మా నాన్నగారికి చేదస్తం వచ్చింది ఉంటుంది, ముసలోడు అయ్యాడు కాబట్టి అందుకే ఇలా మాట్లాడుతున్నాడని నాన్నగారి దగ్గర ప్రార్థన చేయించుకొని సేవకు పోయినాడు. సేవకు వెళ్ళి ఎక్కడో వాక్యం చెప్పడానికి పోతే కబురు వచ్చిందట, మీ నాన్నగారు చనిపోయారని. పరుగును వచ్చాడు. వచ్చిన తర్వాత నాన్నగారు చనిపోయారు వినండి. ఆ బరియలన్నీ కార్యక్రమం చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు బట్టలన్నీ హ్యాంగర్ గట్లా తగిలించుంటేను ఆ బట్టలు పట్టుకుని ఏడుస్తున్నాడట. నాన్నంటే అంత ప్రేమ, ఒక్కడే కొడుకు కదా, చాలా బాగా ప్రేమించినాడు నాయన, భలే ఏడుస్తున్నాడంట బట్టలు పట్టుకొని. వాళ్ళ అమ్మ అంటుందట, ఒరే ఎలీషా, అలా ఏడుస్తున్నావేంట్రా, సంఘాన్ని ఏం ఆదరిస్తావు, నీ ఎవరికి సాక్ష్యం చెప్తావు, అలా బాధపడకూడదు నాన్న ఎక్కడ పోయారు, ప్రభు దగ్గరికే కదా, మనమైనా ఒకరోజు వెళ్ళిపోతాం కదా, అలా ఏడవకూడదమ్మా అందట. ఇతని మనసులో అనుకుని, ఇదేం భార్యరా బాబా ఆయనకి, చచ్చిపోయిన భర్తను బట్టి ఈవిడ ఏడదు, చచ్చిన నాన్న బట్టి నేను ఏడుస్తుంటే ఏడవనివ్వదు, ఇదేమి ఆడది మా అమ్మ అనుకున్నట్ట. వింటున్నారా లేదా? కరెక్టే 3 రోజులు అయింది. 3 రోజులు అయ్యాక వినండి, టీచర్ అమ్మగారు కోడలతో అంటున్నారట, పాప నాకు గోంగూర రొయ్యలంటే ఇష్టం కదా, నీకు తెలుసు, ఈ మధ్యాహ్నం కొంచెం గోంగూర రొయ్యలు చేసి పెట్టవు, నేను తినేసిన తర్వాత నేను వెళ్ళిపోతాను పాప అందట. ఎక్కడికాంటి అంది. మీ మామయ్య వెళ్ళిపోయారుగా ప్రభు దగ్గరికి, నేను వెళ్ళిపోవాలి పాప, నా టైం అయిపోయిందంటే, ఇదేంట్రా ఈవిడెట్లా అంటుంది అని అనుకుని, సరే ఏమో చేదస్తమో కొంచెం వయసు మీద పడింది కదా అనుకుని నిజంగా గోంగూర రొయ్యలు చేసి పెట్టి ఇవ్వండి. భోజనం చేసిన తర్వాత ఆమెకు 1 గంట పడుకునే అలవాటు ఉంటుంది, ఆమె మంచం మీదకి వెళ్ళి పడుకుంది. సరే ఈమె పనిపాట్లో చేసుకుని 4 గంటలు లేచిపోయి అత్తమ్మ 4:30 లేవట్లేదు, బయటికి రావట్లేదు కాఫీ తాగడానికని. ఏవండి కోడల పిల్ల తలుపు తీసుకుని లోపలికి వచ్చేసరికి ఆంటీ అంటుంది, కదలదు మెదలదే, ఆంటీ అంటుంది, కదలదో మెదలదే, ఊపిందట ఆంటీ ఆంటీ అని. ఎప్పుడో వెళ్ళిపోయింది ప్రభు దగ్గరకు ఆంటీ. ఇప్పుడు ఆమెకి బరియలు చేయడానికి ఇవిడ తెల్లవారి అన్నీ సిద్ధపరిచారు. బరియల కొరకు ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఉన్న చౌదరి గారు, ఎవరెవరో చెప్తాం కదా కొన్ని మాటలు చనిపోయిన వ్యక్తి గురించి, చౌదరి గారు ఒక ఆయన అన్నాడట, నేను ఒక 2 మాటలు చెప్పొచ్చా అన్నాడు. అదే మాట అండి, చెప్పండి సార్ అని మైక్ ఇచ్చారు. టీచర్ గారు మేషారు ఈ గ్రామానికి చాలా సేవ చేశారు. ఈరోజు మా పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారంటే ఈ క్రిస్టియన్ టీచర్స్ చలవే మా పిల్లలు విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదించే వాళ్ళు అయ్యారు. మా గ్రామానికి వీళ్ళు చాలా సేవలు చేశారు. వీళ్ళకి మా గ్రామం ఎప్పుడో రుణపడి ఉన్న వాళ్ళమే. కానీ నాకు టీచర్ గారు అలాగనే మేషారు వీళ్ళిద్దరు కూడా ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళు. బజార్కి పోయినా కలిసే పోతారు, ట్రెజరీకి వచ్చినా కలిసే వస్తారు, హాస్పిటల్కి పోయినా కలిసే వెళ్తారు, బ్యాంక్ పోయినా కలిసే వెళ్తారు. మా గ్రామంలో చూడముచ్చటగా ఉండే కుటుంబం ఇది. చివరికి మనవడు మనవరాలకి స్కూల్ బస్సు ఎక్కించడానికి కలిసే వస్తారు, స్కూల్ నుంచి వాళ్ళు వస్తే మళ్ళీ తీసుకురావడానికి 2 వస్తారు. వాళ్ళు వేరువేరుగా ఎప్పుడు చూడలేదు. నేను ఒకసారి మేషార్తో అన్నాను, మేషారు మీ ఇద్దరిని చూస్తే మా చూడముచ్చటగా ఉంటుంది కానీ నాకు భయం వేస్తుంది మేషారు అన్నాను. ఏమిటండి మీ భయం అని అన్నారట ఆయన. అంటేను వినండి, చౌదరి గారు అంటున్నారు, మీ ఇద్దరు ఎప్పుడు విడివిడిగా మేము చూడలేదండి, నా భయం అంతా ఏంటనంటే మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు ముందు చచ్చిపోతే వెనకలో ఏమైపోతారని భయం వేస్తుందండి అన్నాడంట చౌదరి గారు. అప్పుడు మేషారు అన్నారట, చౌదరి గారు మీరేం భయపడకండి, నేను ముందెళ్ళిపోతే 3 రోజులకు ఆవిడ వచ్చేస్తుంది, ఆవిడ ముందెళ్ళిపోతే 3 రోజుల తర్వాత నేను వెళ్ళిపోతానన్నాడట. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ నిరీక్షణ? ఎక్కడి నుంచి వచ్చిందండి నిబ్బరం? దేవునిలో సరిగా బ్రతికి దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి వాళ్ళ చావు కూడా ముందుగానే ప్రిడిక్ట్ చేసుకుంటూ ముందే చెప్పేస్తూ సంతోషంగా వెళ్ళిపోయారు. ఏమండి, అందుకే వాళ్ళ అమ్మంది, ఏడవకూడదురా, ఆదరించుకోవాలి ఒకరికొకరం. ఎక్కడ పోయారు మీ నాన్నగారు అని భర్తను కోల్పోయిన భార్య చెప్పడంలో మనం నేర్చుకోవద్దా ఒక పాఠం? ఆయన వస్తాడు, మనం తీసుకుని వెళతాడు, యుగయుగాలు శాశ్వతం ఆయనతో ఉంటాము అనే ఈ నిరీక్షణ మనల్ని ఆదరించు నిరీక్షణ. ఈ నిరీక్షణ లేకే, ఆదరణ లేక ఎవరైనా చచ్చిపోతే చూలు, దేవుడు అన్యాయం చేశావు, దేవుడు అన్యాయం చేసావు, దేవుడు అన్యాయం చేస్తాడు.
అన్యాయం చేస్తే దేవుడు ఎందుకు అవుతాడండి ఆయన? నేను మా వైపు చూస్తుంటాను, భర్త చచ్చిపోతే భార్య మళ్ళీ సేవకురాలు ఒక ఆమె ఏడుస్తున్నది, ఓ దేవుడా ఏసే అన్యాయం చేసేసావట. పోనీ న్యాయం చేయమని అడుగుదాం. మరి దేవుడు న్యాయం చేయమని అడుగు. నువ్వు బతికిన బతుకు దేవుడు న్యాయం చేస్తే నువ్వెప్పుడో ముందు చచ్చుండేదాను మీ ఆయన కంటే ముందు. దేవునికి న్యాయం చేయమని అడిగే దమ్ము మన దగ్గర లేదు. అసలు అన్యాయం చేశాడని మాట్లాడడం దేవదూషణ చేయటమే. ఈ దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు కదా. ఈ మాట మాట్లాడడమే. నిష్ఠూరాలు పెడుతుంటారండి. మరణించిన వారి విషయమై ఎవడు సరైన నిరీక్షణ లేక దుఃఖపడిపోయి నిష్ఠూరాలు మాట్లాడేస్తాం. ఆ నిష్ఠూరం మాట్లాడినప్పుడు దేవుని శపించినట్టు మాట్లాడతారు కొంతమంది. ఇది మనకొద్దు. దేవుడు మనలను శుభప్రదమైన నిరీక్షణలోకి తెచ్చాడు. వింటున్నారా లేదా? అందుకే ఈ నిరీక్షణ, ఈ శుభప్రదమైన నిరీక్షణ, ఇది ఆదరించుకునే నిరీక్షణ, ఆదరణిచ్చే నిరీక్షణ. 4 చెప్పాను, చివరి మాట చెప్పి ముగింపుకొస్తాను. రండి, చివరి మాట చెప్తాను. ఇదేమి నిరీక్షణ అంటే ఇది సవాలు చెయ్యు నిరీక్షణ. ఇది ఛాలెంజింగ్ హోప్. ఇది సవాలు చేసే నిరీక్షణ అండి. ఏమని సవాలు చేస్తుంది చదువుతాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వినండి ప్రియులారా, 19వ వచనం ఇలా ఉంది. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఆయన రెండో మారు ప్రత్యక్షమవుతాడు అనేటువంటి ఈ నిరీక్షణ మనల్ని ఏమని సవాలు చేస్తుంది? నిరీక్షణ అంటే నువ్వు ఆయన వస్తాడు, నువ్వు ఎత్తబడతావు. నీ ఆనందం ఎక్కడైనా కనబడుతుందా పరలోకంలో? నీ అతిశయం ఎక్కడైనా పరలోకంలో కనబడుతుందా? ఆ నిరీక్షణ సవాలు చేస్తుంది. అందుకని సవాలు చేయ నిరీక్షణ అన్నాను. మీరు అడగొచ్చు, ఆనందం అతిశయం అంటే ఏంటంటే నీ వలన యేసు ప్రభువుని నమ్మి జీవితం మార్చుకొని శిష్యుడైన వాడే నీ నిరీక్షణ, శిష్యుడైన వాడే నీ ఆనందం, శిష్యుడైన వాడే నీ అతిశయం. పౌలంటాడు, యేసయ్య రాకడలో మీరే నా ఆనందం, మీరే నా అతిశయం, మిమ్మల్ని ప్రభు కొరకు సంపాదించాను, మీరే నా ఆనందం, మీరే నా అతిశయం. ఇప్పుడు ఆయన రెండో మారు ప్రత్యక్షం కానై ఉన్నాడు. ఆయన రాకడ సత్యం నేను సవాలు చేస్తుంది. నీ ఆనందం కిరీటం భూమి మీద ఉన్నప్పుడే సంపాదించుకున్నావా? నీ వల్ల ప్రభువులోకి వచ్చింది ఎవరు? నీ వల్ల ప్రభు శిష్యునిగా మారింది ఎవరు? నువ్వు నమ్మి సరిగా బతకడమే చేత కాకపోతే ఉట్టిగాగలేనమ్మా స్వర్గానికి ఎగురుతాదన్నట్టుందట. వీడికి మింగడానికే మెతుకులేదు కానీ మేసానికి సంపంగనులాగా. మనమే సరిగ్గా బ్రతకపోతే వినండి, ఎవరిని మనం ప్రభువులోకి తెస్తాము? ఎవరిని శిష్యులుగా చేస్తాం? మీరే చెప్పండి. కనుక ఈ రాత్రి వేళ ప్రభు ఈ వీధిలో ఉన్న మనలందరినీ, ఇక్కడ కూర్చున్న మనలందరినీ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన రాకడ సత్యం నిన్ను సవాలు చేయటం లేదా? పరలోకానికి వచ్చినప్పుడు తలదించుకొని ఒంటిగానే కనబడతావా? లేక నీ ఆనందం, నీ అతిశయం నీ ద్వారా ప్రభువుని నమ్మిన వాళ్ళు చూపించుకొని నువ్వు అతిశయపడతావా? ఏమి నిరీక్షణ కలిగి ఉన్నావు? అసలు నీ క్రైస్తవ జీవిత బండికి ఇంధనం ఉందా? ఆయన మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు, విశ్వాసం తెచ్చుకున్నాము. ఆయన మన పాపాల కొరకు సిలువలో ఘోరమైన మరణమే పొందాడు, ప్రేమించి చనిపోయినాడు. అది మన లోపల ప్రేమను పుట్టిస్తే ఆయన రెండోసారి ప్రత్యక్షమవుతానన్నాడు. అది మన నిరీక్షణ కలిగించాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని నేరుగా అడగన, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 లేకుండా నీవు నిత్యత్వానికి, దేవునితో ఉండడానికి వెళ్ళేందుకు కుదరదు సుమా. అందుకే నిరీక్షణ కలిగి బ్రతుకుదాం. మన హోప్ఫుల్ పీపుల్, మన నిరీక్షణ కలిగిన జనం. మనం నిరీక్షణ లేని వారం కాదు, మన హోప్లెస్ ఫెలోసం కాదు, మనం నిరీక్షణ కలిగిన మనుషులు. మన నిరీక్షణ అది శుభప్రదమైన నిరీక్షణ. ఎందుకు అది శుభప్రదమైన నిరీక్షణ అయిందంటే మనల్ని పవిత్రపరిచింది. అమ్మా వింటున్నారా? మనల్ని ప్రోత్సాహపరిచింది. అమ్మా వింటున్నారా? తర్వాత ఏం చేసింది? మనల్ని సమైక్యపరిచేస్తుంది. తర్వాత మనం ఆదరించుకునేలా చేసింది, ఆదరణ తెచ్చింది. చివరికి వినండి ప్రియులారా, ఏంటంటే మన సవాలు చేస్తుంది రాత్రి వేళ. అక్క, యేసుప్రభు నమ్మేనంటున్నావు, చాలా కాలంగా అయ్యిందంటున్నావు, ఈ నిరీక్షణ కలిగే బ్రతుకుతున్నావా? నీ విశ్వాసం నికరమైనదేనా? ప్రభు మీద ప్రేమ పటిష్టమైందేనా? నీవు కలిగి ఉన్న నిరీక్షణ నిజాయితీగానే ఉందా? ఈ రాత్రి వేళ ఆలోచించుకోవడానికి
ప్రభు ఈ తరుణం ఇచ్చాడు. ఒక విషయం చెప్తాను, ముగించేస్తాను. నిరీక్షణ విలువ తెలిసిన వాడికి నిరీక్షణలో బలం ఉంటుందట. ఏంటమ్మా? నిరీక్షణ విలువ తెలిసిన వాడికి నిరీక్షణలో బలం ఉంటుంది. నిరీక్షణలో బలం ఎందుకు లేదంటే నిరీక్షణ విలువ తెలియక. మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. గిరిపురంలో ఉన్న మా సహోదరులారా, నేను అమెరికాకి వెళ్తున్నాను, మీ అందరికి చెరుకు దువ్వెన తెచ్చి పెడతాను అన్నాను. పొరపాటున. మీరు ఎంతమంది అన్నా దువ్వెన తెస్తావా? సంతోషమన్నా. మీరు అమెరికా వెళ్ళడానికి సంతోషమన్నా. ఎక్కడ విమానం ఎక్కుతావు? విజయవాడలోనేనా? అమెరికాలో ఏ రాష్ట్రంలో ఉంటావు? నీకు వాట్సాప్లో టచ్లు ఉంటానన్నా. వచ్చినప్పుడు దువ్వెన మర్చిపోకండి అన్నా. అని నేను ఎప్పుడొస్తాను దువ్వెన కొరకు ఎదురు చూసే బాపతలు ఎవరైనా ఉంటారా? ఈ మొదనష్టపోడు దువ్వెన తెస్తాడంట. విజయవాడలో నేను దువ్వెన కొనుక్కోలేవు, 5 రూపాయలు పెడితే ఒకటి వచ్చింది. ఎంతనమ్మా? 5 రూపాయలు పెడితే దువ్వెన వస్తుంది. దువ్వెన తెస్తాడట అని నా కొరకు ఎదురు చూసిన వాళ్ళు లేరు, నిరీక్షించిన వాళ్ళు. ఎందుకంటే నిరీక్షణ విలువ సరిగా లేదు అక్కడ. నిరీక్షణకు బలం లేకుండా పోయింది. ఇప్పుడు పొరపాటున నేను అమెరికా వెళ్తున్నాను, మీకు యాపిల్ ఐఫోన్ 15 తెస్తానన్నాను. 1,80,000 రూపాయలు. యాపిల్ ఐఫోన్ 15 ఎడిషన్ తెస్తానన్నాను, 1,80,000 రూపాయలు. ఈ మాట పొరపాటున చెప్పాను అనుకోండి, ఏమంటారు? ఎప్పుడు వెళ్తున్నారు బ్రదర్? ఎక్కడ విమానం ఎక్కుతారు? ఏ రాష్ట్రంలో ఉంటారు? వాట్సాప్లో టచ్లు ఉంటాను, నీవు రిసీవ్ చేసుకోవడానికి నేనే ఎయిర్పోర్ట్కి వస్తాను. ఎందుకు? ఏమొస్తుంది? ఫోన్ వస్తుంది. నిరీక్షణ విలువ ఎక్కువ ఇక్కడ. అందుకే నిరీక్షణకు బలం ఎక్కువైపోయింది. ఎప్పుడొస్తాడు, ఎలాగొస్తున్నాడు తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తాం, ఎదురు చూడడానికే ప్రయత్నం చేస్తాం. నిరీక్షణ విలువ మనం గుర్తెరగకపోతే మన నిరీక్షణకు బలమే ఉండదు. నిరీక్షణ విలువను ఎరిగితే మన నిరీక్షణకు బలం ఉంటుంది. మన ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఆ విధంగా బ్రతకపోతే, అమ్మ వింటున్నారా, మనం సరిగా బ్రతకడం లేదని అర్థం చేసుకుని, ప్రభువా నువ్వు మొదటిసారి ప్రత్యక్షమైనావు, నాకు విశ్వాసం వచ్చింది, నా కొరకు అర్పించుకున్నావు, నీ మీద నాకు ప్రేమ వచ్చింది. రెండోసారి ప్రత్యక్షం అవుతానంటున్నావు, నాకు నిరీక్షణ పుట్టించవా, ఆశలు పుట్టించవా అనే ఆలోచనతో బ్రతకడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఒకవేళ ఇంకా నీ లోపల నిరీక్షణ లేకపోతే, నువ్వు పవిత్రపరచుకోలేకుండా ఇంకా పాపములోనే పొరలాడుతుంటే, ఒకవేళ నీ జీవితంలో సరైన ప్రోత్సాహం పొందకపోతే, నువ్వు సరిగా తోటి విశ్వాసులతో కుటుంబ సభ్యులతో సమైక్యపరచబడకపోతే, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆదరణ పొందలేకుండా మిగిలిపోతే, చివరికి ఆయన రాకడ సత్యం నేను సవాలు చేయకపోతే, నువ్వు నిరీక్షణ లేని మనిషిగానే బ్రతుకుతున్నావని నువ్వు అర్థం చేసుకొని ప్రభువుకు అప్పగించుకుంటావా? నీ పాపముల విషయమై ఇంకా పశ్చాత్తాపడిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు, విమోచించబడిన వారు ఎవరైనా ఉంటే, మొదట ప్రత్యక్షత సత్యమే నీ బ్రతుకులోకి రాలేదు. ఆయన మరణపు ఎవడి ఫలితమే నీ జీవితంలో రాలేదు. ఇక మూడో దాని కొరకు ఏమి ఎదురు చూస్తావో చెప్పు. మొదటి ప్రత్యక్షత విశ్వాసమనివ్వగా, ఆయన మరణం మనలో ప్రేమనివ్వగా, రెండోసారి ప్రత్యక్షమవుతాడనే సత్యం నిరీక్షనివ్వగా, ఈ మూడింటితో మన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. అట్టి కృప దేవుడివ్వాలని ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఎవరు చూడొద్దు ప్లీజ్. కళ్ళు మూసుకోండి ప్లీజ్. తల వంచండి, కళ్ళు మూసుకోనండి. సుమారు 1 గంట సేపు దేవుని మాటలు విన్నావు. అద్దంలో ముఖం చూసుకుని పక్కగా వెళ్ళిపోతే ముఖాన్ని మర్చిపోయినట్టు, దేవుని వాక్యం దగ్గరికి వచ్చి మనం విధేయత చూడకపోతే వాక్యం అలాగే మర్చిపోతాం. వాక్యం మన జీవితంలో పనిచేయదు. కనుక చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, ఈ వీధి వాసులారా వినండి. ఆయన మొదటిసారి ప్రత్యక్షమైనాడు. ఆయన మీద విశ్వాసం నీలో పుట్టకపోతే, నీ పాపాల కొరకే సిలువలో అర్పించుకున్నాడు. ఆయన మీద నీకు ప్రేమ కలగకపోతే, ఆయన నీ కొరకు రెండో మారు ప్రత్యక్షమవుతానన్నాడు. ఈ నిరీక్షణ కలిగి మనం బ్రతకపోతే మన క్రైస్తవ జీవితం డమ్మీ, నకిలీ, సూడో, డమ్మీ క్రైస్తవురాలుగా, డమ్మీ క్రైస్తవుడుగా,
ఒక నకిలీ భక్తిపరుడుగా, నకిలీ భక్తిపరురాలుగా జీవించి నీ జీవితాన్ని భగ్నం చేసుకుంటావా, పాడు చేసుకుంటావా? ప్రభు ప్రేమతో నిన్ను మాట్లాడుతున్నాడు. ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండి బ్రతకాలో, ఎలాగ నిన్ను పరిశుద్ధపరచుకోవాలో, ఎలాగ నిన్ను ప్రోత్సాహపరచుకోవాలో, ఎలాగ నువ్వు సమైక్యపరచబడాలో, ఎలాగ నువ్వు ఆదరించబడాలో, ఎలాగ నువ్వు సవాలు చేయబడాలో, ఇన్ని మాటలు నీ ముందుకు వచ్చినప్పుడు నీ జీవితాన్ని ప్రభువుకు అర్పిస్తావా? నీ పాప రోత జీవితాన్ని విడిచిపెట్టుకోవడానికి, ఏలోక సంబంధమైన దురాశలు విసర్జించి, నీ భక్తిహీనతను విసర్జించి, నిన్ను పవిత్రపరచుకొని గొప్ప నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూస్తావా? బ్రదర్ స్వామి, ఈ మాటలు అర్థమైనాయి. ఇన్ని మాటలు విన్న తర్వాత నా జీవితాన్ని ఆయనకి అర్పించుకోకుండా ఎలాగ ఈ చోట్లోంచి వెళ్ళిపోతాను? నా కొరకు కష్టం, ఈ ప్రయాస దేవుని సేవకుడు, దేవుని సంఘం పడ్డారు. దాని ఫలితంగా నన్ను నేను ప్రభువుకి అర్పించుకుంటా, నమ్మకంగా ఆయన కొరకు బ్రతుకుతాను, మంచి నిరీక్షణ కలిగి బ్రతుకుతాను, నా నిమిత్తమై ప్రార్థన చేస్తారా అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీరు కూర్చున్న చోట మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థన చేసి ముగిస్తాము. వందనాలు సహోదరి, వందనాలు తమ్ముడు, వందనాలు తమ్ముడు, వందనాలు అక్క. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? వందనాలు అక్క, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నిన్ను బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. అలానే చేతులు ఎత్తిన వారు లేచి నిలబడతారా? మీ కొరకు దైవజనులు ప్రార్థన చేసి పంపిస్తారు. చేతులు చెప్పిన వారు లేచి నిలబడిపోండి, మీ కొరకు ప్రార్థించి ముగిస్తారు. పరిశుద్ధుడవు సర్వాధికారమైన పరలోకపు తండ్రి, ఈ రాత్రి ఇంకా మరలా మాట్లాడనవసరం లేదు అన్నట్లుగా మీ వాక్యం మాతో మాట్లాడి ఉండగా, మీ మాటకు శిరసావహించి లోబడి స్పందించిన అనేకులను బట్టి వందనాలు. తమ స్పందనను ధైర్యంగా తెలియచేసిన వారిని బట్టి స్తోత్రములు. ఎవరైతే ఇంకా కొట్టుమిట్టాడుతున్నారో, సతమతమవుతున్నారో, భయపడుతున్నారో, వారి అంతరంగంలో జరిగిన కార్యం కూడా నీవు ఎరుగుదు కాబట్టి నీవు బలపరిచే దేవుడవని వందనాలు చెల్లిస్తూ, మేమందరం కూడా ఈ నిరీక్షణ కలిగిన వారమై మీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచువారిగా మమ్మల్ని సిద్ధపరచమని, ఈ కూడిక ఏర్పాట్లు చేయుటలో సహకరించిన వారికిని ఇరుగు పొరుగు వారికిని దీవెన దయచేయమని, ఈ రాత్రి మీ వాక్యమునకు స్పందించి నిలబడిన తమ తీర్మానాన్ని తెలియచేసిన ఈ బిడ్డలందరినీ దృష్టించి దర్శించి బలపరిచి మీ రాకడ కొరకై ఆయత్తపరచమని, మా ప్రభువు రక్షకుడు, మా ప్రాణప్రియుడు, మా కొరకై తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు సర్వశక్తిగల నామమున వినయంతో నిరీక్షణతో మమ్మల్ని అందరినీ మీకు అప్పగించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని తోడు, సహాయము, కాపుదల, భద్రత ఆయన వాక్యమునకు స్పందించిన వారికి అందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. మంచిది. అందరికీ వందనాలు.